పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. దీన్నే పాలివర్జన నియమము అని చెప్పడం జరుగుతుంది. పాలివర్జన నియమం ఏం చెప్తుందనంటే ఒక పరమాణు లోపల ఏ 2 ఎలక్ట్రాన్లు కూడా 4 క్వాంటం సంఖ్యల యొక్క ఒకే సెట్ని కలిగి ఉండవు. అంటే మనకి ఒక్కొక్క ఎలక్ట్రాన్కి 4 క్వాంటం సంఖ్యలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ 4 క్వాంటం సంఖ్యల లోపల 3 క్వాంటం సంఖ్యలు సమానమైనప్పటికీ 4వ క్వాంటం సంఖ్య అనేటువంటిది విభేదిస్తుంది అని పాలివర్జన నియమం పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ వివరిస్తుంది. అంటే కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సబార్బిటాల్ తీసుకున్నాను అనుకోండి. ఈ సబార్బిటాల్ తీసుకున్నప్పుడు 1వ ఎలక్ట్రాన్ ఇక్కడ, 2వ ఎలక్ట్రాన్ ఇక్కడ. ఇది 1sకి సంబంధించినటువంటి 2 ఎలక్ట్రాన్లు అనుకున్నట్టయితే ఈ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు, ఏ 2 ఎలక్ట్రాన్లు కూడా 4 క్వాంటం సంఖ్యల యొక్క ఒకే సెట్ని అంటే సమాన విలువల్ని కలిగి ఉండవు అని చెప్పేదే పాలివర్జన నియమం. అంటే దీనికి n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, l వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, m వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఈ 3 క్వాంటం సంఖ్యలు సమానమైనప్పటికీ ఇప్పుడు స్పిన్ క్వాంటం నెంబర్ కనుక చూసినట్లయితే స్పిన్ క్వాంటం నెంబర్ అనేటువంటిది ఈ మొదటి ఎలక్ట్రాన్కి ప్లస్ హాఫ్గా, ఈ 2వ ఎలక్ట్రాన్కి మైనస్ హాఫ్గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ 3 క్వాంటం సంఖ్యలు సమానమైనప్పటికీ స్పిన్ క్వాంటం సంఖ్య అనేటువంటిది విభేదిస్తుంది. కావున దాన్నే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అని చెప్పడం జరుగుతుంది. ఏ 2 ఎలక్ట్రాన్లు 4 క్వాంటం సంఖ్యల యొక్క ఒకే సెట్ని కలిగి ఉండవు. అదేవిధంగా ఇదే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ని ఇంకొక రకంగా నిర్వచించాలని అంటే కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండాలి మరియు ఈ ఎలక్ట్రాన్లు తప్పనిసరిగా వ్యతిరేక స్పిన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా స్పిన్ క్వాంటం నెంబర్ అనేటువంటిది ప్లస్ హాఫ్గా మైనస్ హాఫ్గా